సంజయుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. విదురుడు నీ చెవులో శంఖం ఊది చెప్పాడు. అలా ఈ పాండవులతో పెట్టుకుంటే నీ 100 మంది కొడుకులు నాశనమైపోతారు. ఈ నక్కలని నమ్ముకోవటం కన్నా ఈ 5 పులులను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చొండబెట్టి ఉండుంటే ఇవాళ నీ కొడుకులు బ్రతికుండేవాళ్ళు. పాండవులు సుఖంగా ఉండేవాళ్ళు. హస్తిన సింహాసనానికి ఇలాంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి పట్టించుండేది కాదు. వినాశకాలే విపరీత బుద్ధి. నువ్వు ఆ రోజు ఆ పాండవులు మాయాజూదంలో ఓడిపోతున్నప్పుడు ద్రౌపది ఏకవస్త్రంతో నిలబడి నీ ముందు ఉన్నప్పుడు నువ్వు ఏం జాగ్రత్తలు తీసుకున్నావు? నువ్వు ఏం మంచి చేశావు? అప్పటికీ విదురుడు మాటి మాటికి పరిగెత్తుకుంటూ వచ్చి శృతి మించుతుంది ఆట, శృతి మించుతుంది ఆట అని చెప్పినప్పుడు పర్వాలేదు, మేమున్నాం కదా పెద్దవాళ్ళం, భీష్ముడున్నాడు కదా పెద్దవాడు అని విదురుడు యొక్క మాటకి నువ్వు ఎన్నడూ గౌరవించలేదు ధృతరాష్ట్ర. ఇవాళ ఈ మొసలి కన్నీళ్లు కారిస్తే మాత్రం వచ్చేదేముంది? కాబట్టి నీ పాపం, నీ యొక్క మౌనం, నీ యొక్క చేతగానితనమే ఇవాళ నీ కొడుకులు, నీ అల్లుడు నేల కొరిగేలా చేసింది. సరే, ఇక ఆ యుద్ధ రణరంగంలో జరిగిన విశేషాలను నేను మీకు చెప్తాను అని తను మళ్ళీ ఆ వ్యాసుడిచ్చిన అద్భుతమైన శక్తితో యుద్ధ రణరంగంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాలని చెప్తున్నాడు. సో ఐ పర్సనల్లీ యూజ్డ్ ఇట్, ఈ లిపి గేమ్స్ అనేవి. నేను మీ పిల్లలందరికీ కూడా మహాభారతాన్ని నేర్పడానికి ఈ యొక్క యాప్ చాలా బాగా తోడ్పడుతుంది, చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.